హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ధ్రువచరిత్ర 4వ భాగానికి మీ అందరికీ స్వాగతం. గత భాగంలో మనం ధ్రువుడి తపస్సు వల్ల విశ్వమంతా శ్వాస అందక ఎలా తల్లడిల్లిందో, దేవతల విజ్ఞప్తి మేరకు తన చిన్నారి భక్తుడిని అనుగ్రహించడానికి వైకుంఠవాసుడు సిద్ధమయ్యాడు. కోట్లాది సూర్యుల ప్రకాశంతో సమానమైన ఆ పరమాత్ముడు ఒక చిన్న బాలుడి కోసం దివి నుండి భూమికి దిగి వచ్చిన ఆ మధుర క్షణం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుడు తన భక్తుడికి ఎలా దగ్గరవుతారో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ధ్రువుడు తన మనోనేత్రంతో హృదయంలో ఉన్న విష్ణు రూపాన్ని చూస్తూ పరవశించిపోతున్నాడు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. శరీరం స్పృహలో లేదు. కేవలం లోపల కనిపిస్తున్న ఆ శంఖచక్ర గదాధారిని చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. ఒక్కసారి ఆయన హృదయంలో మెరుస్తున్న ఆ రూపం మాయమైపోయింది. హృదయంలో అంతా చీకటి అలుముకుంది. కంగారు పడిన చిన్నారి ధ్రువుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఆయన ముందు కనిపిస్తున్న దృశ్యం వర్ణనాతీతం. అంతవరకు తన గుండెల్లో చూసిన ఆ పరమాత్ముడే దివ్యమైన కాంతితో గరుడ వాహనంపై వచ్చి ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ధ్రువుడు ఆశ్చర్యంతో, ఆనందంతో నోట మాట రాక అలాగే నిలబడిపోయాడు. భాగవతములో ఇక్కడ స్వామివారి రూపాన్ని ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది. నీలమేఘ శ్యాముడు, పీతాంబరధరి, చేతిలో శంకువు, చక్రము, గదా, పద్మము, మెడలో కౌస్తుభమణి, వనమాల ధరించి ఉన్న ఆ స్వామిని చూసి ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనను స్తుతించాలని ఉంది. కానీ ధ్రువుడు 5 ఏళ్ల చిన్నపిల్లవాడు. చదువుకోలేదు. ఏ వేదాలు తెలియవు. భగవంతుడిని ఎలా మాట్లాడాలో, ఎలా పొగడాలో తెలియక కేవలం తదేకంగా స్వామి వైపు చూస్తూ నిలబడిపోయాడు. భక్తిలో మౌనం కూడా ఒక భాష అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ధ్రువుడి మనసులో తపనను భగవంతుడు గ్రహించాడు. తన భక్తుడు తనను స్తుతించాలని ఆరాటపడుతున్నాడని గ్రహించి కరుణతో తన చేతిలో ఉన్న పాంచజన్య అనే శంకువుతో ధ్రువుడి చెంపను నిమిరాడు. ఆ స్పర్శతో ఒక అద్భుతం జరిగింది. ఆ శంకువు వేదాలన్నిటికీ పుట్టినిల్లు. అది సోకగానే ఏ విద్యలు అభ్యసించని ఆ 5 ఏళ్ల బాలుడికి సమస్త వేద విద్యలు, పురాణ జ్ఞానం కలిగి ఒక్క క్షణంలో అంతవరకు మౌనంగా ఉన్న ధ్రువుడి నోటి నుండి గంగా ప్రవాహంలా అద్భుతమైన స్తోత్రాలు రావడం మొదలయ్యాయి. దీన్నే మనం ధ్రువస్తుతి అంటాం. జ్ఞానం అనేది కేవలం పుస్తకాల వల్ల రాదు. భగవంతుని అనుగ్రహం ఉంటే అది అంతర్లీనంగా ప్రకాశిస్తుంది అని ఈ ఘట్టం మనకి నేర్పుతుంది. ధ్రువుడు పలికిన మొదటి మాటలు ఎంతో అర్థవంతమైనవి. స్వామి, నా లోపల ప్రవేశించి నిద్రాణమై ఉన్న నా వాక్కును, ప్రాణాన్ని, ఇంద్రియాలను నీ చైతన్యంతో మేల్కొలిపిన నీకు నా వందనాలు. ఈ ఒక్క మాటతో ధ్రువుడు తన అడవికి వచ్చిన కారణాన్ని, రాజ్యం కోసం వచ్చిన కోరికను మర్చిపోయాడు. భగవంతుణ్ణి చూడగానే ఆయనకు అసలైన పరమార్థం అర్థమయ్యింది. దేవుణ్ణి చూసిన తరువాత ధ్రువుడు ఏం కోరుకున్నాడు? తన తండ్రి రాజ్యాన్ని అడిగాడా? ఆ శ్రీమన్నారాయణుడు ధ్రువుడికి ఇచ్చిన వరం ఏమిటి? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధ్రువస్తుతిలోని లోతైన అర్థాలు మరియు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం గురించి తెలుసుకుందాం. ఈ కథ మనకి నేర్పేది ఒక్కటే: నిశ్చలమైన భక్తి ఉంటే మన దగ్గరికి దేవుడే దిగివస్తాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మోక్షమార్గ ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.